2025వ సంవత్సరం ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయాన్ని లిఖించిన సంవత్సరం. సిద్ధ యోగ మార్గంలో నడుస్తూ లోకహితాన్ని లక్ష్యంగా చేసుకున్న సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు చేసిన రుద్రలింగ ప్రతిష్ఠ కేవలం ఒక కార్యం కాదు, అది ఒక దైవ సంకల్ప అవతరణం. సిద్ధగురు వారి ద్వారా జరిగిన ఈ రుద్రలింగ ప్రతిష్ఠ దాతలకు అనేక శుభ ఫలాలను ప్రసాదించింది. భక్తుల హృదయాల్లో అపూర్వమైన భక్తి స్పందనను నిలిపింది. నమస్తే రుద్రాయ, నమోస్తుతే రుద్రాయ, కైలాస రుద్రాయ, పార్వతీ రుద్రాయ, శంకరా అభయంకరా, శంకరా శుభంకరా, శంభో పరశంభో, శంభో శివ శంభో. యోగ రుద్రాయ, శ్మశాన రుద్రాయ, కపాల రుద్రాయ, భైరవ రుద్రాయ, నమో 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 మహారుద్రాయ. దైవావాహనంతో తపోబలంతో స్వయంగా మహర్షివారు ఆహ్వానించిన దైవశక్తి ఈ ప్రతిష్టలో ప్రత్యక్షమైందని అక్కడ ప్రత్యక్షంగా ఉన్న ప్రతిష్టా బృందమే తమ అనుభవాలతో సాక్ష్యమిచ్చింది. స్వామితో నడిచేప్పుడు చేసే పరిగెత్తేప్పుడు ఒక పక్కన కాళ్ళు నొప్పులు వచ్చేస్తా ఉంటాయి. అట్టని చెప్పేసి కూర్చోలేము, కూర్చుంటేనేమో మళ్ళీ ఎమ్మటే ఇంకోసారి పరిగెత్తారు. కొన్నిసార్లు నాకు అనిపిస్తా ఉంటుంది ఫీలింగ్, ఆయన దగ్గర నుంచి నాకు ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మేమైతే చేయలేము. నా పరంగా నేను అట్టా ఎక్కువసేపు నిలబడి ఎక్కువసేపు ఇచ్చేస్తాం చేయలేము. బట్ ఆ బలం అంతా ఆయన దగ్గర నుంచి వస్తుంది. స్వామీజీ ఆయన సంకల్పం అంటారు, ఆయన సంకల్పం ఇంపార్టెంట్, సంకల్పం బలం చేకూర్చుతుంది. ఆయన సంకల్పం ఆయన బలం, ఆయన సంకల్పం మాకు బలం. రుద్రాయ, జలరుద్రాయ, అగ్నిరుద్రాయ, శంభో శివ శంభో మహాదేవా. వాయురుద్రాయ, ఆకాశరుద్రాయ, సంహార రుద్రాయ, దేవదేవా వేదేశ్వర మహేశ్వర, Namaste
దేవదేవా మహదేవా ఈశ్వరా పరమేశ్వరా. గురుగారి దగ్గర మేము పోలేకపోరు బాబు, దాని దూరం ఉంటే అంత దగ్గర కూడా మాకు పోనీయకపోదురు బాబు. కులము మతము నా దగ్గర ఎలాంటిది లేదు, దా భాష అనే భాష అనే పేరు పెట్టాడు అక్కడ. దా భాష అని వచ్చే అట్లా ఏం లేదండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ గురుగారు ఏ విధంగానే చెప్పినా చేస్తూనే ఉన్నారు. ఏది ఉన్నా బాబు నేను చూసుకుంటాలే, ఆయన వచ్చి ఒక ఏమంటారు టెంకాయ కొట్టి పూజ చేసి ఇస్తాడు బాబు అంటే ఆ ధైర్యం మాకు ఇంకో రకంగా వెళ్ళిపోయింది. చేసుకుంటా వచ్చారో గురువు చూసుకుంటాలే అని ఆ డైనస్ తోటి చేసుకుంటా ఇందాక వచ్చినాం. ఇప్పటిదాకైతే ఇక్కడ ఏం ప్రాబ్లం జరగలే. కొన్ని చోట్ల భయం ఏమైతుందంటే గురువు డైరెక్ట్ అక్కడ పట్టుకొని నిలబడతారు. కిరణ్ అనేది ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు ఏదైనా, కానీ చాలా నేను ఏంటంటే ఆ డైరెక్షన్ ఇవ్వడము, బెల్ట్ వేయడము, గురుగారు చెప్తా ఉంటారు స్వామీజీ కొంత సైడ్ ఉంటాను, కానీ డైరెక్ట్ డేర్నెస్ గా గురుగారు వెళ్ళిపోతారు. విత్ ఫ్యామిలీ తోటి ఉంటారు కాబట్టి చాలా భయం అవుతుంది మాకు, ఎలా చేయాలి ఎలా చెప్పాలి. అయినా నేను చెప్తా ఉంటా గురుగారు స్వామీజీ కొంత చూసుకుంటా కొంచెం దూరం రాలే బాబు, ఏం కాదు మేము చూసుకుంటాలే బస్, అదే డేర్నెస్ మేము చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. రుద్రాయ అంతరిక్షలోకా రుద్రాయ సర్వేశ్వరా సర్వాంతర్యామి భూలోక భువర్లోక సువర్లోక రుద్రాయ రుద్రాయ. జయ గురు రమణానంద. అద్భుతం, అద్వితీయం, అసామాన్యం ఈ ప్రతిష్ట సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిచే చేయబడిన విగ్రహాల ప్రతిష్ట నా భూతో నా భవిష్యతి. ఎప్పుడైతే గురువుగారు అనౌన్స్ చేశారో విగ్రహాల ప్రతిష్ట 12 రోజుల్లో అనేది మా అందరికీ డౌట్ వచ్చింది, ముఖ్యంగా నాకు డౌట్ వచ్చింది. మేము డిస్కస్ కూడా చేసుకున్నాము. రోజుకు సుమారుగా 30 నుంచి 40 ప్రతిష్టలు జరిగితే కానీ అది పూర్తి కాదేమో అనే అనుమానం మాకు వచ్చింది. అయినప్పటికీ కానీ ఇంతవరకు సిద్ధగురు గారు చేసే ఏ సంకల్పం కూడా పూర్తి కాకుండా ఉండలేదు. ఆ నమ్మకమే మా అందరినీ నడిపించింది. అద్వితీయంగా అద్భుతంగా పూర్తి చేయబడింది ఈ ప్రతిష్ట. గురువుగారు శక్తే అమోఘము. అసలు వారు మేము చేసిన శ్రమ కన్నా మాకన్నా 100 రెట్లు శ్రమ వారిది. మేము జస్ట్ నిలబడి అటు ఇటు చూసేవాళ్ళం, కానీ ప్రతి లింగానికి ఆయన 4 పక్కల తిరిగి ఏమాత్రం ఏ చిన్న లోటు ఉన్నా, చిన్న అంటే అడ్జస్ట్మెంట్లో తేడా ఉన్నా కూడా వారు 1కి 4 సార్లు దాన్ని సరిచేయించి అద్భుతంగా ప్రతిష్ఠ చేయించారు. దీనికి మా టీం వారందరూ కూడా చాలా గొప్పగా సహకరించారు. కానీ ఇది కేవలం ఇది జరిగిందంటే సిద్ధగురువు గారికే సాధ్యం, ఇంకా ఎవరి చేత ఇది జరగదని నమ్మకం నాకు ఉంది. కేవలం జగద్గురు వారి ప్రతిష్టనే అద్భుతమైన ప్రతిష్ట, ఇలాంటిది ఎవరు చేయలేరని నేను నమ్ముతున్నాను. ఇంకా ముందు ఎవరు చేయబోరని కూడా నమ్ముతున్నాను. ఒకవేళ ఎవరైనా చేయగలిగితే మళ్ళీ ఈ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారే చెయ్యాలి, ఇంకా ఎవరు చేయలేరని నా నమ్మకము, ప్రగాఢ నమ్మకము. మహర్లోక జనలోక తపోలోక సత్యలోక రుద్రాయ రుద్రాయ. వందే 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 మహాదేవా మహాదేవా.
దగ్గర దగ్గర 8 to 10 years అయిపోయింది ప్రతిష్ట టీము. బెల్టులు వేసే విషయంలో కూడా ఐడియాలజీ గురించి మేము ఆలోచిస్తూ ఉంటాం. శ్రీ స్వామివారు వచ్చి చెప్తా ఉంటారు అనమాట ఇన్స్ట్రక్షన్స్. ఎరా బాబు ఇది ఇట్లా చేస్తారా, ఇట్లా కదా అంటే స్వామి మేము ఇట్లా అనుకున్నాం అని అంటే అది కాదురా బాబు ఇట్లా చెయ్యండి అని అంటారు. ఆ విధంగా ఆయన చెప్పినట్టుగా చేస్తాము, అది సక్సెస్ అయిపోతుంది. అట్లా చాలా సార్లు మాకు జరిగింది. ఎందుకంటే ఉన్న విషయం చెప్పాలి. నమస్తే రుద్రమన్యవహుతోత ఇషవే నమః. బాహుభ్యాముదతే నమః. ఇక్కడ ప్రతిష్టలు అనేవి ఒక మా అంతటా మేము చేసుకునేవి కావు. గురుగారు చెప్పే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద క్రెయిన్లతో కూర్చోబెట్టిన విగ్రహాలు కూడా నేనైతేమి అక్బర్ గారు అయితేనేమి ఇవన్నీ అమ్మ ఇది లేస్తుందా ఒక్కోసారి అనే మూమెంట్లో ఉన్నప్పుడు మాలో ఆయన ప్రవేశించి ఏం ఆచారి ఏం అక్బర్ అనగానే సులేమాన్ని తీసుకోవటం, ఈ క్రెయిన్తో కూర్చోబెట్టినవి కూడా అది ఆయన ఎటువైపు లేవాలంటే అటువైపు కూడా లేవటం అనేది మేము చేసుకునేది కాదు. ఇది గురువుగారు మొత్తం గురువుగారుని చేయించేదే. ఈ పొరపాటున మేలుకి రాకపోయినా తెల్లవారు అట్లా రావటం, అరే బాబు లేవరా టైం అయింది అనటం, ఇలాంటివన్నీ మాకు చెప్పడం, ముందుండి నడిపేయటం, ఇదంతా మేము చేసేది కూడా కాదు, అంత గురువు గారు చేసేదేనండి ఇదంతా. ప్రతిష్టాపనం. దేవదేవుని సర్వేశ్వరుని దశ విగ్రహ ప్రతిష్టాపనం. ఘోర 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 మహారుద్ర. సర్వవ్యాపి విశ్వమయుడు విశ్వేశ్వరుడు విరాట్ పురుషుడు. పార్వతీపతి మహారుద్రుని విగ్రహ ప్రతిష్టాపనం. రుద్ర రుద్ర మహారుద్ర. పూర్వముఖ మహారుద్రుని విగ్రహ ప్రతిష్టాపనం. భగవతే రుద్రాయ రుద్రాయ నమః. రుద్ర అపాల రుద్ర. ఆగ్నేయముఖ మహారుద్రుని విగ్రహ ప్రతిష్టాపనం. భగవతే రుద్రాయ రం నం ఆగ్నేయ దిగ్భాగే
టెక్నాలజీతో ఒక్కొక్క ప్రతిష్ట ఒక్కొక్క మహాయజ్ఞం, ఒక్కొక్కటి ఒకదాని మించి ఒకటే ఉంటుంది తప్ప తక్కువ ఎప్పుడూ ఉండదు. బంగారలింగం ప్రతిష్ట అప్పుడు అనుకున్నాం స్వామి చేసేది ఏదైనా నభూతో ఉంటుంది కానీ నభవిష్యత్ అని చెప్పలేం, ఎందుకంటే దాన్ని మించి చేస్తారు ఏది కూడా. అలాగే జలధారలో చేసినప్పుడు 100 లింగాలు దాటి పెట్టారు. అప్పుడు ఇదే చాలా పెద్ద ప్రోగ్రాము, మేము ఇంత కొంచెం తగ్గించుకుందాం అని అంటుంటారు మహర్షి వారు ఎప్పుడూని ప్రోగ్రాం అయిన తర్వాత. కానీ దానికంటే డబుల్ మనకు ప్రతిష్ట అవుతూ ఉంటాయి విగ్రహాలు. వీటన్నిటికీ ఏంటంటే ఆయన సంకల్ప బలం, ఆయన సంకల్ప బలానికి మేము వెనకుండి ఆయన ఏది చెప్తే ఆయన తూచా తప్పకుండా ముందు ఫాలో అయిపోతుంటాం. మా అనుభవాలు ఏంటంటే ప్రతి చోట మనం ఏదైనా సరే ప్రతిష్ట స్టార్ట్ అవుతుందంటే 2 months నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్లో మేము ఇన్వాల్వ్ అయి ఉంటాం. అక్కడ టైం ఎంత ఉందని చూసుకుంటూ ఉంటాం. మాకంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందంటే అది మహర్షి వారి నుంచి వచ్చే ఎనర్జీ నుంచే మాకు వస్తుంది. మాకనే కాదు, ఈ ప్రోగ్రాంలో సేవకులైనా కానీ శ్రామికులైనా కానీ ఉదయం 6 నుంచి రాత్రి 1 గంట వరకు పనిచేస్తున్నారు, నెలల తరబడి పనిచేస్తున్నారు అంటే అది కేవలం కుమార్ సార్ ఇందాక చెప్పారు మహర్షి వారి ఎనర్జీ మాకు వస్తుందేమో, అందుకే అది 100% కరెక్ట్. ఆ ఎనర్జీ కనుక లేకపోతే మేము సింగిల్ 1 వీక్ కూడా మేము పని చేయలేం. ప్రతి ప్రతిష్టలో మాకు వచ్చే అనుభవాలు ఏంటంటే ఒక 1 వీక్ ముందు నుంచి మాకు ప్రతిరోజు నాకు దేవతా దర్శనాలు అవుతుంటాయి. నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత ఇక్కడ సేవ అయిపోయిన తర్వాత భవిష్యత్తు ఇంతకుముందు ఎప్పుడు నాకు దేవతా దర్శనాలు లేవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది దేవతల దర్శనం. ఈ ప్రోగ్రాం ప్రతిష్టా టీంలోకి వచ్చిన తర్వాత అది ఇంకా ఎక్కువైంది. విగ్రహ ప్రతిష్టాపనం నమో భగవతే రుద్రాయ దక్షిణ దిగ్భాగే యమాయ రుద్రాయ నమః భైరవ రుద్రా సంహార రుద్రా నైరుతి ముఖ మహారుద్రుని విగ్రహ ప్రతిష్టాపనం భగవతే రుద్రాయ నిరుతి దిగ్భాగే నిరుదయే రుద్రాయ నమః రుద్రా వీర రుద్రా పశ్చిమ ముఖ మహారుద్రుని విగ్రహ ప్రతిష్టాపనం భగవతే రుద్రాయ వం వం పశ్చిమ దిగ్భాగే వరుణాయ రుద్రాయ నమః జై గురమనంద. ఈ యొక్క ప్రతిష్టల్లో శిరలింగేశ్వరప్పటి నుంచి స్వామి పక్కనే ఉంటూ ప్రతిష్టల ప్రోగ్రాంలో స్వామి పక్కనే ఉంటూ మాలందిస్తుంటాం గురుదేవుడి దయ వల్ల. ఇవన్నీ కూడా గురువు చెప్తేనే చేయగలుగుతున్నాం తప్ప వేరే మా కృషితోటైతే మేము చేయలేము. నేను 25 వేల నుంచి మేస్త్రి పనిగా చేస్తుంటాను. కానీ ఏ లింగానికి ఎప్పుడు ఎట్లా మాలియాలో కూడా మా గురువు గారు చెప్తేనే మేము చేయగలుగుతున్నాం. అలాగే ఇక్కడ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా గురువు ఆశీస్సులు గురువు చెప్తే కానీ మేము చేయలేము. అంతేగాని గురువు ప్రతిదీ చెప్పి మసాజ్ చేపిస్తాడు. మమ్మల్ని నామకే వాస్తే పక్కన ఉండమంటారు. మేము గురువు గారు చెప్పకుండా గురువు గారు ఆశీస్సులు లేకుండా మేము ఏ పని చేయలేము. వేద రుద్ర తాంత్రిక రుద్ర వాయువ్య ముఖ
పవనం ॐ नमो भगवते रुद्राय ॐ वायव्यदिग्भागे रुद्राय नमः జై గురు రమణానంద. రమణేశ్వరంలో జరిగినటువంటి ప్రతిష్టలకు సంబంధించి మొదటి శివలింగమైన ఓం స్థిరాయ నమః మినహాయించి మిగతా శివలింగాల నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతిష్టలకు సంబంధించి జరిగినటువంటి మహాప్రయాణంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు నడుస్తూ తనతో పాటు మమ్మల్ని నడిపించుకుంటూ ఈ యొక్క దివ్యమైన ప్రతిష్టలు ఇంత దిగ్విజయంగా కొనసాగడంలో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి కృషి ఎంతో ఉంది. దాంట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ఈ యొక్క జన్మకు ఇది ఎంతో మాకు మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాము. అలా ప్రతిష్ఠ చేసేటప్పుడు స్వామివారు కూడా దానికి సంబంధించి ఫేస్ ఎలివేషన్ ఎలా ఉండాలి దాని గురించి కూడా స్వామి మాకు ట్రైనప్ చేసేవారు. అట్లా మాకు ఏంటంటే దీనికి సంబంధించి చాలా అనుభవాలు జరిగాయి. ఇది కాకుండా ఇంకా నాకు జరిగినటువంటి ఒక ముఖ్యమైన ఆశ్చర్యకరమైన అనుభవం ఏంటంటే ఓం జగతే నమః ఏదైతే మన ఈ జలలింగాలు ఉన్నటువంటి శివలింగ ప్రతిష్ట కంప్లీట్ అయిన తర్వాత ఇక ఇంతటితో ఈ యొక్క మహోపాసన అయిపోయింది, శివలింగాల ప్రతిష్ట కంప్లీట్ అయింది అని చెప్పేసి కొద్దిగా నేను బాధపడుతూ ఉన్న సందర్భంలో కూడా నాకు కళలో ఒక అనుభవం వచ్చింది. ఏంటంటే శివలింగాలకు వచ్చి పెట్టేటువంటి ట్రయాంగిల్స్ మొత్తం ఏంటంటే అంత జంగు బట్టి ఖరాబ్ అవుతున్నాయి. అప్పుడు స్వామివారి స్వప్నంలో వచ్చి ఆ ట్రయాంగిల్స్ నువ్వు కేర్ తీసుకోవట్లేదు ఏంద్రా, నువ్వు నీకు పనికి మాలవాడా, నీకు అంత పని మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి స్వామి తిడుతున్నారు. తిడితే నేను అనుకుంటున్నా శివలింగాల ప్రతిష్ట కంప్లీట్ అయింది కదా, వాటి అవసరం ఏముందిలే అని చెప్పేసి నేను మనసులో అనుకుంటే స్వామి వచ్చి నన్ను తిడుతున్నారు. ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ స్వామి ఈ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేదరుషులకు సంబంధించి ప్రతిష్టాపనకు సంబంధించిన వివరాలు చెప్తున్నప్పుడు నా ఒపీనియన్ చెప్పాను అనమాట. స్వామి ఇట్లా నాకు స్వప్నంలో ఇట్లా అనుభవం జరిగింది, ఏదైతే ట్రయాంగిల్స్ ఉన్నాయో ట్రయాంగిల్స్ ఇట్లా జంగు బట్టి ఖరాబ్ అయిపోతుంటే మీరు స్వప్నంలో వచ్చి నన్ను తిట్టారు, వాటి గురించి నువ్వు కేర్ తీసుకోవట్లేదు అని అంటే నేను అంటున్నా ఆల్రెడీ ప్రతిష్టలు అయిపోయినాయి కదా స్వామి శాస్త్ర శివలింగాలు, ఇంకా వాటి అవసరం ఉందని చెప్పేసి నేను అంటే మీరు తిడుతున్నారు అని చెప్పేసి నేను అన్నాను. అప్పుడు స్వామి ఏం చెప్పంటే అరే బాబు నీ స్వప్నంలోకి వచ్చింది నేను కాదు, సాక్షాత్ పరమశివుడు వచ్చి నేను మందలించాడు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో అప్పుడు ఆ ట్రయాంగిల్స్ గురించి స్వామి ఎందుకు నన్ను తిట్టాడు శివుడు అని అంటే వేదరుషులతో పాటు ఇంకా నమ్మక చమక లింగాలకు సంబంధించినటువంటి రుద్రలింగాల ప్రతిష్ట కూడా ఇంకా అది మహాప్రస్థానంలో సాగుతాయని చెప్పేసి ఆనాడు ఆ స్వామి ఆ రోజు నాకు చెప్పడం వల్ల నాకు చాలా ఆశ్చర్యం ప్లస్ ఏంటంటే దిగ్భ్రాంతి కలిగింది. ఎందుకంటే స్వామి సాక్షాత్తు నాకు పరమశివుడు స్వప్నంలో స్వామి రూపంలో వచ్చి తిట్టడం అనేది నాకు కలిగినటువంటి గొప్ప అనుభవం అది. జై గురు రమణానంద. కాలరుద్రా త్రిశూలరుద్రా ఉత్తరముఖ మహారుద్రుని విగ్రహ ప్రతిష్టాపనం ॐ नमो भगवते रुद्राय संते उत्तरदिग्भागे कुबेराय रुद्राय नमः कैलासरुद्रा मोक्षरुद्रा ईशान्यमुख महारुद्रुनि विग्रह प्रतिष्ठापनम् ईशान्यदिग्भागे ईशानाय रुद्राय नमः विद्यारुद्रा ज्ञानरुद्रा ऊर्ध्वमुख महारुद्रुनि
విగ్రహ ప్రతిష్టాపనం ॐ नमो भगवते रुद्राय ऊर्ध्वदिग्भागे आकाशाय रुद्राय नमः आनन्दरुद्रा योगरुद्रा ఈ సంఘటనలన్నింటినీ పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు జీవుల ఉద్ధరణార్థమే వచ్చిన అవతార పురుషుడు. లోకానికి దారి చూపించడానికి, కర్మ బంధనాల నుంచి విముక్తి కలిగించడానికి, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మళ్లీ మేల్కొల్పడానికి వారి అవతరణం జరిగింది. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఒక్కటే. ఇంతటి అద్భుత ఘట్టాలకు సాక్ష్యమైన 2025 తరువాత నూతన సంవత్సరం 2026లో మహర్షి వారి ద్వారా ఇంకెన్ని దైవ రహస్యాలు వెలుగులోకి రాబోతున్నాయో, జీవులను ఉద్ధరించే ఎలాంటి నూతన ఆధ్యాత్మిక ఒరవడి ప్రపంచానికి దారితీయబోతుందో, ఆ పవిత్ర ప్రయాణానికి మనమంతా సాక్షులమవుదాం.